పేదల అభివృద్ధికి దివంగత నేత కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. కాకా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. కాకా వారసత్వాన్ని మంత్రి వివేక్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మంత్రి వివేక్ కుటుంబంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోపణలు ఖండించారు చెన్నయ్య. మోత్కుపల్లి మంత్రిగా పనిచేశారని, ఎన్నో పార్టీలు మారారని, అప్పుడు గుర్తుకు రాని మాదిగలు ఇప్పుడు ఆయనకు గుర్తొస్తున్నారని విమర్శించారు. స్వలాభం కోసం మాదిగల పేరిట రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మోత్కుపల్లి ఇకనైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు చెన్నయ్య. చేసేది మానుకోవాలి. మోత్కుపల్లి నరసింహులు గారు, మీరు 6 సార్లు గెలిచినారు, ఎమ్మెల్యేగా అయినావు, తెలుగుదేశంలో గెలిచినావు, అన్ని మినిస్టర్ పదవులు చేసినావు, అన్ని పదవులు అనుభవించి టీఆర్ఎస్లకు పోయినావు, తెలుగుదేశంలోకి పోయినావు, బీజేపీలోకి పోయినావు, అన్ని పార్టీల్లోకి పోయినావు. మోత్కుపల్లి నరసింహులు గారు, మాలల నడమ ఏడుపు ఎక్కువ అయింది, అది మానుకో, నువ్వు అది బాగాలేదు. నువ్వు మినిస్టర్ పదవి చేసినప్పుడు ఏ మాదిగోళ్ళకు న్యాయం చేసినావు? ఏమి నీ ఆరవసత్వం నువ్వు ఎవరిని పైకి తెచ్చినావు? నీవు ఎవరన్నా అన్నం బుక్కెడు పక్కకున్న మంచికి ఏమైనా సాయం చేసినావా? మోత్కుపల్లి నరసింహులు మాలల వీణ దుమారం ఎత్తిపోస్తున్నావు. నువ్వు పార్టీ చెప్పుకున్న కూడా నీవు ఇదే వెంకటస్వామి కుటుంబంలో 3 ఉన్నారంటే అది గెలిచే గుర్రాలకి ఇస్తారు. వాళ్ళు గెలిచే గుర్రాలు కాబట్టి ఊకే ఇవ్వమంటే ఎట్టిస్తారు? ఊకే నీవు ఏదో నీ ఏడుపేదో నీవు మానుకో. ఏడుస్తున్నా నేను, ఎవరివి నేర్స్తావు? మాలలవి నేర్స్తావా? నీకు ఏమన్నా ప్రేమ ఉంటే రాజ్యసభ సభ్యుడు తీసుకో, మేమేమన్నాం. నువ్వు ఏంటికి మాలలో విన ముసలి కన్నీరు గారుస్తున్నావు? ఆ ముసలి కన్నీరు గార్చకుండా ఇది మానుకో. అదే మేము ఇది కావాలంటే మేము అన్నపోదుమా? నువ్వు మినిస్టర్ అయినప్పుడు మేము అన్నావా? మీ మినిస్టర్ పదవులు అనుభవించినప్పుడు అన్నావా?